ఇక టాప్ వన్ చూస్తున్నాం. ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ కొన్నాళ్ళుగా ప్రయాణికులకు చుక్కలు చూపిస్తుంది. మొన్నటి ఏటీసీ ఇష్యూ మరవక ముందే తాజాగా ప్యాసింజర్ల చెక్-ఇన్లో సమస్యలు తలెత్తాయి. దీంతో పలు విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని సర్వీసులు ఆలస్యం కాగా మరికొన్ని పూర్తిగా రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే థర్డ్ పార్టీ సిస్టంలో సమస్య కారణంగా ఈ పరిస్థితి నెలకొందని వివరణ ఇచ్చింది ఎయిర్ ఇండియా. సమస్యను పరిష్కరించామని సర్వీసులో షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయని వెల్లడించింది. అయితే అంతకుముందు శంషాబాద్ ఎయిర్పోర్టులో మరోసారి సాంకేతిక సమస్య వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కేరళకు బయలుదేరాల్సినటువంటి విమానాల్లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఆయా విమానాలను రద్దు చేసింది ఎయిర్ ఇండియా. గమ్యస్థానాలు చేరుకోవాల్సినటువంటి దాదాపు 1000 మంది ప్రయాణికులు ఎయిర్పోర్టులోనే పడిగాపులు కాశారు. ఈ విమానాల రాకపోకలపై ఇండిగో సిబ్బంది ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రంజిత్ సిద్ధంగా. రంజిత్, చెప్పండి, మొత్తానికి ఫ్లైట్లో అసమానం ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి డిలే వస్తున్నటువంటి పరిస్థితి, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో మైక్రోసాఫ్ట్ విండోస్ మొరాయించడంతోనే చెక్ ఇన్ వ్యవస్థలో తీవ్ర వ్యవస్థలు తలెత్తాయి. ఫలితంగా విమాన సర్వీస్ లో జాప్యం నెలకొంది. శంషాబాద్ తో సహా పలు ఎయిర్పోర్ట్లు కూడా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని కూడా అధికారులు చెప్పే పరిస్థితులు కనబడుతున్నాయి. శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోవడం ఆలస్యం కాగా శబరిమలకు వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. దాంతో పాటుగా మరోవైపు ఇక్కడ నుంచి ఢిల్లీ, మదురై, బెంగళూరు, గోవా, కోల్కతా, భువనేశ్వర్ వెళ్లాల్సిన విమానాలు కూడా రద్దయ్యాయి. గోవా, అహ్మదాబాద్, మదురై, బెంగళూరు, ఢిల్లీ, భువనేశ్వర్, చెన్నై, శంషాబాద్ రావాల్సిన విమానాలు కూడా రద్దయినట్లుగా కూడా తెలుస్తుంది. నిర్వాహకుల కారణాల వల్ల ఈ విమాన సర్వీసులు రద్దయినట్లుగా కూడా ఎయిర్లైన్స్ ఇండియా వారు కూడా చెప్పిన పరిస్థితులు అనేవి కనబడుతున్నాయి. బుధవారం శంషాబాద్ ఎయిర్పోర్టుకు రావాల్సిన ఎయిర్ విమానాలు, అక్కడ నుంచి వెళ్లవలసిన ఎయిర్ విమానాలు కూడా ఆలస్యంగా వెళ్తున్నాయని కూడా అక్కడ అధికారులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కొద్ది రోజుల క్రితము ఢిల్లీతో సహా పలు విమానాశ్రయాల్లో సాంకేతిక సమస్యల కారణంగానే వందల సంఖ్యలో విమాన రాకపోకలు ఆశ్రయం కలిగిన సంగతి తెలిసిందే. దానికి GPS స్పూఫింగ్ కారణమైన కూడా కేంద్రం ధృవీకరించింది. గ్లోబల్ నావిగేషన్ శానిటేషన్ సిస్టమ్ అనేది కూడా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా పార్లమెంట్ లో ఇప్పటికే వెల్లడించారు. నావిగేషన్ వ్యవస్థను ప్రభావితం చేసే నకిలీ GPS ద్వారా ఈ విమానాలు ప్రాబ్లం జరుగుతుంది కూడా స్థానికంగా ఉన్న అధికారులు కావచ్చు, విమానాశ్రయ అధికారులు చెప్పే పరిస్థితులు కనబడుతున్నాయి. శ్రేష్ రంజిత్, ప్యాసింజర్లు అడిగినటువంటి విషయాలకు కూడా సమాధానం కరెక్ట్ రావట్లేదని చెప్పేసి కొంతమంది ప్రయాణికులు చెప్తున్నటువంటి అంశం, దానికి సంబంధించి ఏంటి? ఏదైతే ఇప్పుడు విమానాశ్రయంలో ఉన్నటువంటి ఇండిగో, స్పైస్ జెట్, ఆకాశ్ ఎయిర్లైన్, ఎయిర్ ఇండియా విమాన సంస్థలు కూడా ఈ ఎఫెక్ట్ వల్ల కూడా ఓన్లీ అంటే ఈ GPS ఆధారంగా కూడా GPS స్పూఫింగ్ కారణమని కూడా చెప్తున్నారు. దాన్ని ధృవీకరించడంతో ఆలస్యాల రంగం అంటే దాదాపు 1000 మంది పైగా కూడా ప్రయాణికులు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ యొక్క ఇటు అయ్యప్ప భక్తులు కావచ్చు, మరోవైపు ఢిల్లీ కావచ్చు, మదురై వెళ్ళవలసిన రాత్రి వరకు కూడా ఇక్కడే విమానాశ్రయాల్లో ఉంటున్నాము, మాకు సమానందం కావాలని చెప్పేసి స్థానిక అధికారులను అడగగా కూడా దాన్ని తోసిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సరైన కారణాలు కూడా వెల్లడించడంలో విమానానికి సంబంధించిన అధికారులు కూడా విఫలమైనని చెప్పగలుగుతారు. రైట్, థ్యాంక్ యూ రంజిత్.